ప్రైజ్ ది లార్డ్. 57వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఈ కీర్తన దావీదు మహారాజు రాస్తూ, నేను ఎవరికి మొరపెడుతున్నానంటే, నా ప్రార్థన విననవానికి కాదు, ప్రార్థన విని కూడా ఏమీ చేయలేని వానికి కాదు, నిస్సహాయుడికి కాదు, చేతకాని వానికి నేను మొరపెట్టుకోవట్లేదు. నేను ఎవరికి మొరపెడుతున్నానంటే మహోన్నతుడైన దేవునికి. మహోన్నతుడు అంటే అర్థం ఏంటి తెలుసా? అన్నిటికన్నా ఉన్నతమైన వాడు, అందరికన్నా ఉన్నతమైన వాడు, అన్నిటినీ శాసించగలిగిన వాడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, ఎవరినైనా అణగద్రొక్కగలిగిన వాడు, అధికారము, బలము, సమస్త శక్తి, జ్ఞానము అన్నీ కలిగిన వాడు, బ్రహ్మాండమైన వాడు, శ్రేష్టమైన వాడు, గొప్ప శక్తి కలిగిన వానికి నేను మొరపెడుతున్నాను. అంత మాత్రమే కాదు, నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. శక్తిమంతుడైన వాడు, సామర్థ్యం కలిగిన వానికి నువ్వు ప్రవ్వా నాకు ఈ సహాయం చేయవా అంటే ఆయన ఎందుకు చేయడు? తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటాడంట. నీ పని ఒకటే, విశ్వాసంతో మొరపెట్టడమే నీ పని. దేవా నా జీవితంలో ఈ కార్యం, దేవా నా జీవితంలో ఈ సమస్య, దేవా నా జీవితంలో ఈ బాధ నీవు మాత్రమే గ్రహించగలవు, నీవు మాత్రమే అర్థం చేసుకోగలవు, నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవని నువ్వు ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు గొప్ప సహాయాన్ని పొందుతావు, గొప్ప ఆదరణ పొందుతావు. అసలు నువ్వు ఊహించని దారుల్లో దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు ఆశ్చర్యపోయే విధంగా దేవునికి సహాయం చేస్తాడు. నన్ను మొరపెడుతున్నావా? దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నావా? దేవునికి కొంచెం సమయమైనా ఇవ్వగలుగుతున్నావా? నీ ఒంటరి గదిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడగలుగుతున్నావా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న దాకా నీకు నచ్చిన మనుషులందరితో మాట్లాడుతావు, ఫోన్లో మాట్లాడుతావు, ఇంటర్నెట్లో మాట్లాడుతావు, చాటింగ్ ద్వారా మాట్లాడుతావు, మరి ఏదో విధంగా మనుషులతోనే గడుపుతావు. మరి దేవునితో గడపవా? ప్రభుతో మాట్లాడవా? ప్రభుతో నీ సమస్య చెప్పుకోవా? ఇప్పుడు నువ్వు పని చేస్తున్నప్పుడైనా, నువ్వు కూర్చున్నప్పుడైనా, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడైనా ప్రభుతో మాట్లాడు, ఆయనకు మొర్రపెట్టుకో. దేవుని బిడ్డలు ఎంతోమంది ప్రత్యేకంగా ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. వాళ్ళు ఎంత జ్ఞానులైనా, వారు ఎంత మేధావులైనా దేవునికి వచ్చి సంగతులు చెప్పుకున్నారు. దావీదేం తక్కువనా? ఎందులో తక్కువ దావీదు? సామర్థ్యంలో తక్కువ, బలంలో తక్కువనా, శౌర్యంలో తక్కువనా? ఎక్కడ తక్కువ దావీదు? అయినా దేవుని మీద ఆధారపడేవాడు. నెహెమ్యా అనే ఆయన అర్థహశస్త దగ్గర గిన్నందించేవానిగా ఉన్నాడు. అతడు ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నాడు, పెద్ద హోదాలో ఉన్నాడు. కానీ దేవుని సందులోకి వచ్చి ఉపవాసం ఉండి ఏడ్చి కొన్ని దినాలు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా ఈ లోకంలో నువ్వు ఏది పొందలేవు. ఒకవేళ పొందుకున్నాను అనుకుంటున్నా అది నువ్వు ఎక్కువ కాలం ఉంచుకోలేవు. దేవునికి మొరపెట్టడం నేర్చుకో, దేవుణ్ణి అడగడం నేర్చుకో. ప్రార్థన ప్రభువుని అడగడమే కాదు మనకు నేర్పుతున్నది, ప్రభు మీద ఆధారపడ్డాన్ని నేర్పుతుంది, ప్రభుతో సహవాసం చేయడాన్ని నేర్పుతుంది. మొరపెట్టు, దేవునికి చెప్పుకో. నీ గుండెల్లో బాధ అయినా, నీ భవిష్యత్తు గురించిన భయం అయినా, నీ అనారోగ్యాల గురించి అయినా, నీ సమస్యల గురించి అయినా, నీ అవసరతల గురించి అయినా, దేని గురించి అయినా దేవునికి చెప్పుకో. నీ కార్యం ఆయన సఫలం చేస్తాడు. సాతానైతే మన కార్యాలు విఫలం చేస్తాడు, కానీ దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు, మన ఆలోచనలు సఫలం చేస్తాడు, మన జీవితాల్లో తన కార్యాలని అధికం చేసే అద్భుతాలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా కార్యాలు సఫలం చేసే దేవుడు అయ్యా, నువ్వు మహోన్నతుడు అయ్యా. నీతో మా కార్యాలు చెప్పుకొని, మా క్రియలు చెప్పుకొని, మా బాధలు చెప్పుకొని విడుదల పొందే జ్ఞానం అందరికీ దయచేయండి అయ్యా. ఒక తల్లి కన్నా, తండ్రి కన్నా, ఒక అధికారి కన్నా, ఒక వైద్యుని కన్నా, ఈ లోకంలో ఒక గొప్పవాని కన్నా, ఒక మేధావి కన్నా ఉన్నతమైన వాడవయ్యా. ఒకవేళ వాళ్ళతో మేము ఆ విషయాలు చెప్పుకున్నా వారు కూడా కొన్నిసార్లు మాకు సహాయం చేయలేకపోవచ్చు, వారి వల్ల కాకపోవచ్చు, వారికి సామర్థ్యం ఉండకపోవచ్చు. కానీ నీకు ఏది మేము చెప్పుకున్నా, ఏ సమస్య నీ దగ్గర తీసుకొచ్చినా అది నువ్వు కాదనే దేవుడు కాదు ప్రభువా. అది నువ్వు చేయలేను అనేవాడు కాదయ్యా. సమస్తము చేయగలవు. నీ బిడ్డల జీవితంలో అట్టి ధన్యత, అట్టి కృపను అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.